ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడేద్దాం. నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. నక్షత్రాల సిరీస్ లో భాగంగా ఈ రోజు విశాఖ నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి నక్షత్రం యొక్క స్పెషాలిటీస్, గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళ జీవితంలో అభివృద్ధిలో రావాలంటే ఏం చేయాలి, ఆర్థిక పరంగా, వ్యాపారాల పరంగా, వ్యవహారాల పరంగా జీవితాంతం వీళ్ళకి ఏ విధంగా ఉంటుందో తెలియజేయండి. విశాఖ నక్షత్రం అధిదేవత వచ్చేసి గురువు. ఈ నక్షత్రం వచ్చేసి 3 పాదాలు తులారాశిలో, 4వ పాదం వృశ్చిక రాశిలో ఉంటాయి. తులారాశికి అధిపతి శుక్రుడు, ఆ రాశిలో ఉచ్చ స్థితి ఉన్నది శనేశ్వరుడికి. అందువల్ల వీళ్ళకి శని భగవానుకు అనుగ్రహం, గురువుకు అనుగ్రహం, తర్వాత శుక్రుడికి అనుగ్రహం, ఈ 3 కలిగి ఉంటాయి. తర్వాత కుజుడు అనుగ్రహంగా ఉంటుంది వీళ్ళకి విశాఖ నక్షత్రం వాళ్ళకి. అయితే ఈ 4 గ్రహాల అనుగ్రహం ఉండడం వల్ల ఖచ్చితంగా వీళ్ళ జాతకం లగ్నం బాగుండాలి. పుట్టుకతో వీళ్ళ లగ్నం ఖచ్చితంగా బాగుంటే మంచి హై స్థాయికి వెళ్తారు, బాగా చదువుతారు, మంచి రంగంలో రాణిస్తారు, మంచి అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో, వాటిల్లో, వ్యాపారాల్లో పై చేయవలదే ఉంటుంది. అంటే చాలా గ్రాండ్ గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క డే బై డే గ్రో అయినట్టుగా వీళ్ళు ప్రతి రోజు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ వెళ్తుంటారు. ఒక ఉద్యోగం జాయిన్ అయ్యారంటే విత్ ఇన్ 3 months 4 months వాళ్ళ ప్రమోషన్స్ తో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అందుకే వాళ్ళ అన్ని విషయాల్లో అంత తెలియట్లు ఉంటాయి. కాకపోతే ఇక్కడ లగ్నం మ్యాచ్ అవ్వకపోతే, అదృష్ట యోగాలు లేకపోతే మాత్రం చదువు అసలు ఎక్కదు. ఫస్ట్ చదువు పోతుంది. విశాఖ నక్షత్రంలో అబ్బాయిలు ముఖ్యంగా చదవరు. బాగా చదివినా గుర్తింపు ఉండదు, రాణింపు ఉండదు అండి. చాలా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ లగ్న భావాలకి యోగాలు బాగుండాలి, లేకపోతే నార్మల్ ఉద్యోగాలు ఏంటి సఫర్ అవ్వడము, భార్యాభర్తల మధ్య సమస్యలు అండ్ పెళ్లి కాకపోవడము అండ్ ఇంట్లో బాధ్యతలన్నీ వీళ్ళే నెత్తిన వేసుకోవడము, వీళ్ళన్ని పనులు చేయాల్సి రావడము, అన్ని పనులు చేసేకుండా వీళ్ళకి గుర్తింపు లేకపోవడము, ఇవి జరుగుతుంటాయి విశాఖ నక్షత్రంలో. అందులో అమ్మాయిలు తీసుకుంటే టోటల్ డిఫరెంట్. చాలా మొండి వాళ్ళు ఏంటి, వాళ్ళందరినీ సాధిస్తారు, మంచి మంచి రంగాల్లో అభివృద్ధి ఉంటుంది, ఉద్యోగాలు సంపాదించుకుంటారు. చదివిన తక్కువైనా సరే చేసే ఉద్యోగాలు పెద్ద ఉద్యోగాలు. చాలా టాలెంటెడ్ గా ఏ విషయాలైనా అనాలిసిస్ చేయడం, మాట్లాడడం, చాలా తెలివితేటలతో ప్రతిదీ లాక్కుని రావస్తారు. మహా మొండి వాళ్ళు, మహా మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు కూడా, ఏ విషయమైనా తల్లిదండ్రులతో చాలా గట్టిగా వాదించే వాళ్ళు కూడా వీళ్ళే అమ్మాయిలు. అబ్బాయిలు కాదు. అబ్బాయిలు ఏమో చాలా సాఫ్ట్ గా తల్లిదండ్రులు ఏదో కష్టం సుఖం అది నెత్తిలో బాధ్యత వేసుకొని సపోర్ట్ గా నిలబడతారు. అమ్మాయిలు రివర్స్ లో ఉంటారు ఇక్కడ. అయితే ఇవన్నీ ఇప్పుడున్న జనరేషన్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇది నేను చెప్పే విషయం ఒక 40 ఏళ్ల కిందటి విషయం. ఇప్పుడు ఈ జనరేషన్ లో ఇంకా ఎక్కువగా ఉంటాయి. అమ్మాయిల విషయం మాట్లాడరు. ఇప్పుడు అబ్బాయిలు వినరు. చిన్నపిల్లలు ఇప్పుడు ఏది ఈ జనరేషన్ లో ఉన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు చాలా మొండిగా వాదిస్తారు, మొండిగా మాట్లాడుతుంటారు. ప్రతిదానికి ఏం చెప్పిన దానికి వేరే ఒక లాజిక్ ఎదుగుతారు, ఆ లాజిక్ తో మాట్లాడడం చెప్తారు. ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వీళ్ళు ఫేస్ చేస్తారు. ఇది నక్షత్రం. వీళ్ళ సంతానం పరంగా వీళ్ళకి ఏమన్నా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయంటారు? వీళ్ళ అమ్మా నాన్న వాళ్ళు మంచి వాళ్ళు వీళ్ళకి, అందువల్ల వాళ్ళ ప్రేమికులు వస్తాయి. వివాహేక సంతానం అనేది వస్తుంది వీళ్ళకి. సంతానం అనేది కాదు, ముందు వీళ్ళ జాతకంలో యోగాలు చాలా తక్కువ ఉంటాయి. గురుమాదశ, గురువు బాగుంటే ఖచ్చితంగా గురుమాదశ 16 ఏళ్ళు వీళ్ళకి జీవితంలో మంచి రాణింపు గుర్తింపు వస్తాయి. తర్వాత వచ్చి శని మహాదశ బాగుంటే, శనేశ్వరుడు బాగుంటే ఖచ్చితంగా వీళ్ళు మంచి రంగంలో రాణించగలుగుతారు. బాగాలేదంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. తర్వాత వచ్చే కేతు మహాదశ, తర్వాత వచ్చే బుధ మహాదశ, ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. బుధ మహాదశ, కేతు మహాదశ, ఈ 2 కూడా బాగా ఎఫెక్ట్ చూపిస్తాయి. అందుకే జీవితంలో చాలా మంది కష్టాలు పడుతూనే ఉంటామండి. అసలు మాకు సుఖమే లేదా, ఎందుకు మాకు లేదు సుఖం అంటుంది కదా. లేకపోవడానికి కారణం ఏమి ఉండదు. అక్కడ లగ్నానికి ఏమైనా చూసుకుంటే లగ్నానికి సంబంధించిన భావాలని, వాటికి ప్రాక్టికల్ గా ఏవైతే మనం చేయాలి, శాంతులు పూజలు చేయించుకుంటే 100% వీళ్ళు సక్సెస్ అవుతారు. అవి లేకుండా సొంత తెలివితో చేస్తే మాత్రం నష్టపోతారు. హెల్త్ పరంగా ఎలా ఉంటుంది వీళ్ళకి? ఆరోగ్యం బాగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. ఆరోగ్య విషయంలో కొంతమందికి అమ్మాయిల విషయంలో తీసుకుంటే ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తింటే కనుక అది వీళ్ళకి కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది. చాలా మందికి సంతాన భాగ్యం ఉండదు. ఈ నక్షత్రం వాళ్ళకి సంతానం కలగడానికి చాలా ఆలస్యం అవుతుంది. సంతానం కలగకపోవడము, తర్వాత అమ్మాయిల విషయంలో హార్మోన్స్ చేంజ్ అవ్వడము, కొంచెం ఇబ్బంది పడ్డము, తర్వాత పుట్టిన పిల్లలు సరిగా పుట్టకపోవడము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల కొంచెం జాగ్రత్త చూసుకోవాలి ఆరోగ్య విషయం. డబ్బు పరంగా మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది సాధారణంగా? డబ్బు విషయంలో నిలబడదు. డబ్బు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు చేసి నిలబడదు. అమ్మాయికి చాలా డబ్బు ఉంటున్నప్పటికీ కూడా అది ఎవరికి ఇవ్వరు. వాళ్ళు కొంచెం లోపత్వం చూపిస్తారు. ఏంటి నాది, నేను సంపాదించింది, నా ఉద్యోగం, నేను కష్టపడి సంపాదించుకుంది, నేను చేసుకుంది, నా వల్ల వచ్చింది, నా వల్ల చేసింది అని వాళ్ళు అలా వాదిస్తారు. అబ్బాయిల విషయంలో అసలు డబ్బు నిలబడదు. ఉంటే ఇస్తారు వాళ్ళు, కానీ ఉండవు వాళ్ళు డబ్బులు. సో వాళ్ళు చాలా గట్టిగా పట్టుకొని ప్రార్థన చేస్తున్నా సరే ఉండవు. ఏదంటే ఎవరైనా ఏదైనా మాట్లాడితే
ఫస్ట్ నో అని చెప్పేస్తారు, తర్వాత జారిపడి మళ్ళీ వీళ్ళే ఇస్తారు వెళ్ళి, అది మొత్తం పోతాయి డబ్బులు. అది సో వీళ్ళ చేత అప్పు ఇచ్చినా ఎవరికైనా డబ్బులు సాయం చేసినా తిరిగి రావు. సాయం పొందేందుకు కృతజ్ఞత చూపించరు, డబ్బు అప్పు ఇచ్చినందుకు అప్పు కొని తెచ్చరు. ఉద్యోగమా వ్యాపారం అంటే ఏం చెప్తారు? ఉద్యోగం వ్యాపారం వస్తుంది. ఉద్యోగం వస్తే కనుక ఉద్యోగంలోనే స్థిరంగా అదే ఉద్యోగంలో వెళ్ళాల్సిందే. ఎందుకంటే లగ్నం బాగుండి లగ్నానికి శుభగ్రహాల దృష్టి బాగుంటే వీళ్ళు డే బై డే గ్రో అవుతారు, లేకపోతే డే బై డే డౌన్ అవుతారు. ఆస్తులు ఉంటాయి, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ఉంటుంది, ఆ ఆస్తిని కలిగిస్తూ ఉంటారు. దాని తల్లిదండ్రులు ఒక పేరు ప్రఖ్యాతులు కలిగిస్తుంటారు. ఇప్పుడు అంత పెద్ద ఆయన నువ్వేంటయ్యా ఇంకా సంపాదించలేకపోవు, ఏంటయ్యా నువ్వు చేసుకోలేకపోవు, అది మీ నాన్నకుని తెలియదు నీకు రాలేదేంటి అని చెప్పి మాట్లాడుతుంది కదా, ఇవన్నీ కూడా వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో వాళ్ళకి రాకపోతే ఏం కాదు, కానీ వాళ్ళకి అదృష్టం కలిసి రాదు కనుక అంతే. అదృష్టం బాగుంటే డెఫినెట్ గా వీళ్ళు టాప్ లెవెల్లోనే ఉంటారు. అదృష్టం బాగాలేనప్పుడు ఖచ్చితంగా డౌన్ లెవెల్లో ఉంటారు, చాలా కష్టపడుతూ చాలా సఫర్ అవుతుంటారు. వివాహ యోగం సాధారణంగా ఏ ఏజ్ లో ఉంటుంది అంటారు వీళ్ళకి? వివాహం అవ్వడం చాలా కష్టం వీళ్ళకి, చాలా కష్టం. అమ్మాయిలకి కూడా అబ్బాయిలకి కూడా దోషాలు కాదు, లగ్నాలకి మ్యాచ్ అవ్వడం వల్ల దేవుళ్ళ వీళ్ళకుండే కొంతమంది అమ్మాయిలు ఈ రోజుల్లో ఉన్న అమ్మాయిలు ఏంటంటే ఎలా ఉంటారు, సో సెటిల్మెంట్ ఎంతవరకు చేస్తారు అని చెప్పేసి వీళ్ళు మాట విధానం మాట తీరు వాళ్ళు నచ్చదు, అందువల్ల చేసుకోరు. అమ్మాయిల విషయంలో వచ్చేప్పటికి అమ్మాయిలు అసలు పెళ్లి చేసుకుని వాళ్ళకి ఎవరికో మన బానిసపాల పనులు ఎందుకు చేయాలని చెప్పి చేసుకోరు. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా వివాహాలు ఆలస్యం వీళ్ళకి. వాళ్ళకి వివాహం చేయాలంటే అమ్మాయిలకి వివాహం చేయాలంటే తల్లిదండ్రులు పెద్ద టాస్క్, అబ్బాయి వివాహం చేయాలన్నా పెద్ద టాస్కే అది. ఎందుకంటే అబ్బాయి విషయంలో సెటిల్మెంట్ ఉండదు, అమ్మాయి విషయంలో ఎందుకు చేసుకోవాలని క్వశ్చన్ ఉంటుంది, సో దేనికి చేసుకోవాలని చెప్పేసి. అందువల్ల వీళ్ళు వివాహం ఆలస్యం అవుతుంది. ఒకటి అయినా సరే అంత ఆనందంగా సంతోషంగా ఏమి ఉండదు. సో ఖచ్చితంగా వాళ్ళు జాతకాలను చూపించుకొని పర్సనల్ జాతకాన్ని వీళ్ళు ఖచ్చితంగా చూపించాల్సిందే. వీళ్ళు ప్రతి అడుగు ఫాలో అయ్యి ప్రికాషన్స్ తీసుకొని ప్రికాషన్స్ ప్రకారంగా వీళ్ళు వెళ్ళగలిగితేనే వీళ్ళు అదృష్టం జీవితాలు అనుభవిస్తారు. అదర్వైజ్ వాళ్ళ సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు నెగిటివ్ గా వెళ్తాయి. మమ్మల్ని సొంతంగా ఆలోచించే వాళ్ళకి మంచి జరుగుతుంది, కానీ వీళ్ళు సొంతంగా ఆలోచిస్తే అది నెగిటివ్ జరుగుతుంది వాళ్ళకి. అందుకని సలహాలు పాటిస్తూ పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటూ తర్వాత వాళ్ళకి కష్టపడుతున్న దాన్ని ప్రాక్టికల్ తీసుకుంటూ దాని ప్రకారంగా వీళ్ళు ముందుకు వెళ్తే కనుక 100% సక్సెస్ అవుతారు. ప్రధాన సమస్య వచ్చేసరికి సంతానం లేకపోవడం, అలాగే వివాహం సంబంధించి చాలా వరకు ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మరి వీటిని చెక్ పెట్టడానికి మంచి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటాయి అంటారు వీళ్ళకి? రెమెడీస్ వీళ్ళు ఎవరు పెద్ద పాటించరు, అబ్బాయి విషయంలో కూడా అసలు పాటించరు వీళ్ళు. కాకపోతే ఏంటంటే ఏవి నమ్మరు, అమ్మాయి అయితే అసలు ఏది పట్టించుకోదు. కనీసం ఇంట్లో వాళ్ళు చెప్పిన కొన్ని ఆచారాలు ఏవైతే ఉంటాయో సింపుల్ ఆచారాలు, ఇంట్లో ఆచారాలు అవి కూడా పాటించే వాళ్ళు, అవి కూడా చేయరు. చేసేవాళ్ళు చాలా తక్కువ మంది, 90% చేయరు, 10% చేస్తారేమో. ఎందుకంటే ఒక్కొక్కసారి లగ్నం బాగుండి లగ్నం శుభగ్రహాలు ఉన్నప్పుడు వీళ్ళు చేస్తారు 100%. అమ్మాయిని చేస్తారు, అబ్బాయిని చేస్తారు. ఒక 90% చేయరు. నాకు తెలిసిన వరకు జాతకం నేను ఇప్పుడు దాకా అనాలిసిస్ చేసిన అన్ని ఆస్ట్రో చార్ట్స్ అన్ని కూడా నాకు నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ అయితే రాలేదు. సో పాజిటివ్ ఉండొచ్చు, ఎందుకంటే అన్ని నెగిటివ్ తీసుకోవాలి కదా. పాజిటివ్ ఉండొచ్చు, ఎవరైనా ఒక 10% అమ్మాయి మంచిగా చేసి ఉండొచ్చేమో, కానీ వీళ్ళు ఏ పూజలు పురస్కారాలు దేవాలయాలకి గుళ్ళకి గోపాలకు తిరిగే వాళ్ళు చాలా తక్కువ. అబ్బాయి కష్టం వస్తుంది అని తిరుగుతారు వాళ్ళు, ఏ అదృష్టం రావాలని, అయితే మంచి వివాహం కావాలనో లేదా ఉద్యోగం కావాలనో వ్యాపారంలో అభివృద్ధి కావాలని వీళ్ళకి గుళ్ళకి తిరుగుతుంటారు తప్ప వీళ్ళకి అంత అనుకూలం ఉండదు. వీళ్ళు ముఖ్యంగా చేయవలసిన దత్తాత్రేయ స్వామి ఆరాధన వీళ్ళు చేసుకుంటే దత్తాత్రేయ ఆరాధన చేయడం, సాయిబాబా టెంపుల్స్కి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడము, అక్కడ ప్రసాదాలు విస్తరణ చేయడం, అంటే ప్రసాదాలు పంచడము. సో వీళ్ళు వండిగా పర్లేదు, లేదా అక్కడ వండించి ఆ తీసుకున్న ప్రసాదం పంచడం వల్ల వీళ్ళకి కలిసి వస్తాయి. గురువారాలు వీళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటే ఒక గురువు ఒక అనుగ్రహం ఉండి ధనానికి ఎటువంటి లోటు లేకుండా, తర్వాత ధనపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ప్రతి గురువారం చేయడం వల్ల వీళ్ళు కలిసి వచ్చే యోగాలు ఉంటాయి. ఇక వీళ్ళకి లక్కీ కలర్, లక్కీ నెంబర్, వారంలో కలిసి వచ్చే రోజు ఏదైనా ఉంటే తెలిసి. లక్కీ కలర్స్ వచ్చేసి మనకి బిస్కెట్ కలరు, తర్వాత ఎల్లో కలరు, తర్వాత లైట్ క్రీమ్ కలర్, ఇవన్నీ వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. లక్కీ నెంబర్స్ వచ్చేసి 5 నెంబర్ కలిసి వస్తుంది, 6 నెంబర్ కలిసి వస్తుంది, 7 కలిసి వస్తుంది, 9 కలిసి వస్తుంది వీళ్ళకి. ఓవరాల్ ఈ నక్షత్రం గురించి వీళ్ళ జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్తే. శ్రీమాత్రే నమః.